అందరికి నమస్తే అండి. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఇవాళ షణ్ముఖ్ గారు అయితే స్టూడియోలో ఉన్నారు. నమస్తే షణ్ముఖ్ గారు. నమస్తే అండి. మనం గత 10 రోజుల నుంచి మనం చూస్తే అసెంబ్లీ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి వస్తాడా రాడా అనే సంశయాన్ని అధిగమించి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడం జరిగింది. ఆ రోజున ప్రత్యేక దినంగా చూస్తారు. అంటే గవర్నర్ వచ్చినప్పుడు ఆయన ప్రసంగాన్ని ఇదంతా రిజిస్టర్లో సంతకం అనేది వ్యాలిడ్లోకి రాదు. అది తెలియక జగన్మోహన్ రెడ్డి వచ్చి అంటే 60 రోజులు కన్నా అసెంబ్లీకి రాకపోతే ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి, ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి ఉంటుందని అది తప్పించుకోవడానికి వచ్చినట్లు సాక్షాత్ వైసీపీ సోషల్ మీడియా కూడా కోడైకి వస్తుంది, అందరికి విదితమే. అయితే దీనిపైన పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ మీడియా సమావేశంలో నెక్స్ట్ 5 ఏళ్ళు మీరు రాసి పెట్టుకొని నెక్స్ట్ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వడం అంటూ జరగదని పవన్ కళ్యాణ్ గారు స్పష్టీకరణ చేశారు. ఈ తరుణంలో అంటే ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఆ మాట అన్నాడు. ఇది సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. అయితే నేను అనుకుంటున్నాను, నా పర్సనల్ అభిప్రాయం అండి, జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా నెక్స్ట్ 15 నుంచి 20 రోజులు ఉన్నాయి. 20 రోజులు కన్నా రాకుంటే అసెంబ్లీ సమావేశాలకి 60 రోజులు ఆబ్సెంట్ ఉంటుంది కాబట్టి ఉప ఎన్నికలు ఖచ్చితంగా వెళ్లాల్సి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి సిగ్గు విడిచి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలని దృష్టిలో పెట్టుకుని సిగ్గు విడిచి మళ్ళీ సిగ్గు లేకుండా అసెంబ్లీకి వస్తాడంటారా రాడంటారా? ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నలు ముందుగా 2 అంశాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే అసలు అసెంబ్లీ రూల్ బుక్ ఏం చెప్తా ఉంది. ఒక ప్రజాప్రతినిధి, ఒక శాసనసభ్యుడు అసెంబ్లీకి ఎన్ని రోజులు హాజరు కావాలి కంటిన్యూగా, లేకపోతే లేదు అని చెప్పేసి. ఇంతకు ప్రతిపక్ష హోదా వస్తుందా రాదా, మనకు వచ్చినటువంటి సీట్లు. అయ్యా గతంలో నేను చాలా వీడియోలో చెప్పడం జరిగింది. 2014లో ఇదే కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో ఒక పిల్లు వేస్తే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అప్పట్లో అని చెప్పేసి పార్లమెంటు వేదికగా చాలా చర్చ కూడా జరగడం జరిగింది. మౌలాంకర్ రూల్ ఉంటాది అంటే ఒక హౌస్ అంటే 2014లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి, 2019కి కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి, 2024లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి. మరి 33, 48, 59 సీట్లతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ప్రతిపక్ష హోదా రాహుల్ గాంధీ గారికి ఇవ్వలేదు. మోడీ గారి ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు అంటే పార్లమెంటుకు ఒక చట్టం ఉంటుందా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఒక చట్టం ఉంటుందా? ఇక్కడ చేసినటువంటి చట్టాలే అక్కడికి పంపిస్తే అక్కడ ఆమోదిస్తారు. చట్టాల రూపకల్పన కేంద్రంలో జరుగుతుంది, అవి దేశవ్యాప్తంగా అమలు అవుతాయి. మరి నిజంగా పార్లమెంటుకు చట్టము, ఆంధ్రప్రదేశ్ శాసనసభకు చట్టం ఏమి ఉండదు కదా. మరి ఏమంటున్నారు అసలు మౌలాంకర్ రూల్ ఏం చెప్తా ఉంది? ఒక హౌస్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పార్లమెంట్ కానీ మన శాసనసభ కానీ 175 మంది మన ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు అయితే సంఖ్య, హౌస్ మెంబర్స్ సంఖ్య అయితే 175 మంది అంటే 1/10 ఆఫ్ ద హౌస్ మెంబర్స్ మినిమం ఉంటేనే అంటే 17.5 17 కానీ 18 కానీ సీట్లు ఆ పార్టీకి వచ్చినట్లయితే వాళ్ళకి ప్రతిపక్ష నేత హోదా కల్పిస్తారని చెప్పేసి క్లియర్ గా అసెంబ్లీ రూల్ బుక్ నెంబర్ 11లో కూడా ఉండడం జరిగింది. అదేవిధంగా మౌలాంకర్ రూల్ కూడా చెప్పడం జరిగింది. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏమంటున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూస్ గా 60 రోజులు అసెంబ్లీకి హాజరు కాకపోతే డిస్క్వాలిఫికేషన్ జరుగుతుందంటే డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణంరాజు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము చట్టాన్ని, అంబేద్కర్ మహాశయుడు రాసినటువంటి రాజ్యాంగాన్ని, చట్టాన్ని మేము స్పష్టంగా అమలు చేస్తాము అని చెప్పేసి కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇక్కడ వ్యక్తిగతంగా ఇంకోటో కాదు, నిజంగా ప్రజల జీతాన్ని, ప్రజలు పట్టేటువంటి పన్నులను మనము ప్రజాప్రతినిధులకు మనం డబ్బులు తీసుకుంటున్నప్పుడు ఆ ప్రజల రిప్రజెంటేషన్ గా పులివెందుల శాసనసభ్యుడుగా నువ్వు ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు? మరి మీరు అంటున్నారు నిన్నటి రోజున అంటే అసెంబ్లీ మొదలైన రోజు గవర్నర్ ప్రసంగం రోజు హాజరయ్యారు, మరి హాజరైతే మళ్ళీ 60 రోజులు కంటిన్యూ అవుతుంది కదా అని చెప్పి చాలా మంది భావించారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, శ్రేణులు. మరి కస్టమరీ సెషన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అసెంబ్లీ రూల్ బుక్ సంబంధించి, అసెంబ్లీ అధికారులు కూడా చెప్పడం జరిగింది. కస్టమర్ అంటే గవర్నర్ ప్రసంగం రోజు ఏదైతే ఉంటుందో అది అటెండెన్స్ కింద లెక్క చేయము అని చెప్పేసి కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇది తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా? మరి తనకు తాను నవ్వులు పాలు కావడం కోసం అసెంబ్లీకి వచ్చారా? వచ్చిన తర్వాత 11 నిమిషాలు 151 సీట్లతో ఉన్నటువంటి మేము లేస్తే ఇదే అచ్చెన్నాయుడు గారిని ఉద్దేశించి బుద్ధి పెరగాల, జ్ఞానం పెరగాల, బాడీ పెరిగితే కాదు అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. మరి ఈ రోజు గతంలో చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లతో ఉన్నా కొంతమంది హాజరైనా కాకపోయినా ఆయన పోరాటం జరిగింది, ప్రజల తరపున మాట్లాడటము జరిగింది. ఒక్కరోజైతే కేవలం బాబు గారిని మాత్రమే అసెంబ్లీలో ఉంచారు, మిగిలిన సస్పెండ్ చేశారు, పోరాడారు. నిన్న అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలాంటి వాళ్ళతో మీరు పోరాడారంటే మీకు హ్యాట్స్ ఆఫ్ అని కూడా చెప్పడం జరిగింది. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల పులి సింహము అని ఎలివేషన్లు ఇచ్చినటువంటి కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరైనా వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఢీకుంటేనే కదా సబ్జెక్ట్ గా. ఖచ్చితంగా మరి ఇప్పుడు సబ్జెక్ట్ పరంగా ఢీ కొనలేము, రాజకీయంగా ఢీ కొనలేము కాబట్టి 11 గంటలకు వచ్చేసి
11 నిమిషాలు ఉండి 11 గంటల 11 నిమిషాలు వెళ్ళిపోవడం అనేది ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీ సాక్షిగా చెప్పడం అయితే జరిగింది కదా. అంటే నేను ఏమంటున్నానంటే కేవలం రీల్స్ లోను, ఫేస్బుక్ సోషల్ మీడియాలోను, ఇటు యూట్యూబ్లోను ఎలివేషన్లకైనా జగన్మోహన్ రెడ్డి గారు మరి నిజంగా ఆయన ప్రజల తరపున అంటే ప్రజల యొక్క సమస్యలను వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ వినిపించడానికి అసెంబ్లీ సాక్షిగా ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నారు? ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు కావచ్చు, పుచ్చలపల్లి సుందరయ్య గారు కావచ్చు, అటు బీజేపీలో ఫస్ట్ 1983-1984 సమయంలో అటల్ బిహారీ వాజ్పేయి, అదేవిధంగా ఎల్కే అద్వానీ గారు కూడా కావచ్చు, ఇద్దరు ఎంపీలుగా ఉండి ఈ రోజు బీజేపీ మన దేశంలో పాతుకుపోయిందంటే ఇద్దరు కృషే కదండి. ఆ రోజు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. పులివెందల పులి అనే జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్ ఇస్తూ ఉంటారు కదా మీరు చెప్పినట్లు, అటువంటి ఆయనకి రావడానికి అంత ధైర్యం ఎందుకు లేదు అసెంబ్లీకి రావడానికి? అంటే ఇక్కడ బీజేపీ నేత కూడా ఒక ఆయన సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పేసి నిన్నటి రోజున హైకోర్టు ముందు వచ్చి ఒక వ్యాఖ్యలు చేయడం జరిగిందండి. అంటే ఆయన తెలిసి మాట్లాడుతున్నాడు, ఒక సీనియర్ అడ్వకేట్ అయ్యింది, తెలియక మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేదు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిందే అని చెప్పేసి పక్క రాష్ట్రం ఉన్నాయని చెప్తే మనం చేయడం ఏందండి? ముందు నీ రాష్ట్రం లేదు, నువ్వు చూసుకో. నిజంగా నువ్వు అలా ఉంది కదా, నువ్వు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిందే అంటున్నావు కదా, సుప్రీంకోర్టులో పిల్లు వేయి, లేదా ఆ బీజేపీనే ప్రశ్నించమనండి. ఇదే బీజేపీ పార్టీని సెంట్రల్ లో ఉంది కదా, కేంద్రంలో ఉంది కదా, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అటు నితీష్ కుమార్ గారి యొక్క మద్దతుతో అధికారం చేపట్టారు కదా, సంతోషం. ఎనీహౌ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి సంతోషము. మరి నువ్వు బీజేపీ నేత అంటున్నావు కదా, మరి బీజేపీ ముసుగులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోవట్ట అనుకోవాలన్నా మేము? అంటే నేనేమంటున్నానంటే నిజంగా చట్టంలో అది ఉందా? 11 సీట్లు వస్తే అంటే ఏదైతే మనం రూల్ చెప్పామో ఆ రూల్ ప్రకారం కాకోకుండా 11 సీట్లు వచ్చినా 8 సీట్లు వచ్చినా 1 సీట్ వచ్చినా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిందే అంటే మరి ఇదే మాట సుప్రీంకోర్టుపై అడుగు. నువ్వు సీనియర్ అడ్వకేట్ కదా, సుప్రీంకోర్టు చెంపపెట్టు కొడతాదో లేకపోతే నీకు పని పాట లేకుండా ఇలాగ పిల్లులు వేస్తున్నావు అని వ్యాఖ్యానిస్తాదో ఇంకోటి చేస్తాదో అనేది నీ యొక్క విచక్షణ జ్ఞానానికి మేము వదిలేస్తున్నాం. నిజంగా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి తరపున మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బహిరంగ లేఖ రాయి. అయా నువ్వు పులివెందుల పులి, నువ్వు పులివెందుల సింహము, పులివెందుల శాసనసభ్యుడు, నీతో పాటు 10 మంది శాసనసభ్యులు గెలుపొందారు. ఆ 11 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య, నీకు ఓట్లు వేసిన వారి సంఖ్య 25,40,000 పైచీలకు ఉంది. వారి ప్రాతినిధ్యం, వారి తరపున వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ వినిపించడానికి నువ్వు అసెంబ్లీకి వెళ్ళాలి. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం సూపర్ 6 అమలు చేస్తా ఉంది, మరి వారిపైన మాట్లాడడానికి వెళ్ళు. నువ్వు ఫెయిల్యూర్ అంటున్నావు కదా, ప్రజల్లోకి ఇవి వెళ్ళట్లేదు అంటున్నావు కదా, ఫెయిల్యూర్ అంటున్నావు కదా, దాని తరపున మాట్లాడు. మరి కేంద్రం నుంచి నిధులు దావట్లేదు, ఊరికనే వీళ్ళు డప్పు కొడుతున్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా అడుగు, సమాధానం నీకు దొరుకుతుంది కదా. ఇటువంటి ప్రతిపక్ష నాయకుడు ఉండడం వల్లనే అసెంబ్లీలో బాబు గారు అటు ముఖ్యమంత్రి పాత్ర ఇటు ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషిస్తున్నారండి. మనం చూస్తే అర్థమవుతుంది. మే నెల నుంచి 16,380 మంది డిఎస్సి ఉద్యోగాలను భర్తీ చేయడం కానీ, అంటే ఏదైనా కాదేనండి, అది ఉద్యోగాలు కానీ లేకపోతే సంక్షేమ ఇవ్వడంలో అయితేనేమి ఏదైనా కావచ్చు. నువ్వు అడగాలి అనుకుంటే అసెంబ్లీ అనేది దేవాలయం కదా, ప్రజల గురించి మాట్లాడడానికి ఆ దేవాలయంలో వెళ్ళి మాట్లాడు. నీ వాయిస్ అనేది బేస్ ఎక్కువ కదా, జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ బేస్ ఎక్కువ కదా. మరి కడప జిల్లా పులివెందుల పులి అని చెప్పేసి అంటా ఉంటారు కదా, మరి నిజంగా అదే భావన ప్రజల్లో మీరు కల్పించాలనుకుంటే అసెంబ్లీకి వెళ్ళాలి. వెళ్తేనే కదా మీ యొక్క దమ్ము ధైర్యం అనేది తెలిసేది. ప్రతిపక్ష నేత సీఎంకి ఎంత సమయం ఇస్తే నేను అంతే సమయం మాట్లాడతా అంటే అది ఎలా ఉందంటే, నువ్వు అటెండెన్స్ వేస్తేనే నేను స్కూల్కి వస్తా, లేకపోతే నువ్వు సాయంత్రం పూట నీకు చిక్కి ఇస్తేనే నేను స్కూల్కి వస్తా అన్నట్టు చిన్నపిల్లలకు మారం చేస్తే దానికి వాల్యూ ఏముందండి? జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని బట్టి ఇంకా 18 రోజులు 20 రోజులు ఉందండి. అంటే ఆల్రెడీ 40 రోజులు అసెంబ్లీకి రాకుండా జగన్మోహన్ రెడ్డి ఎగరగొట్టేశాడు. అయితే 18 నుంచి 20 రోజులు ఉంది. ఈ 20 రోజులు కన్నా రాకుంటే ఉప ఎన్నికలు అనివార్యం అవుతాయి. సో ఈ 18-20 రోజుల అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి వచ్చే ఛాన్స్ ఉందా లేదా? ఆయన మనస్తత్వాన్ని ఏ విధంగా బేరీ చేస్తారు? ఖచ్చితంగా అయితే ఇప్పుడు చేసినట్టుగానే ఒక రోజు రావడం జరుగుతుంది, అటెండెన్స్ చేయడం కూర్చోవడం జరుగుతుంది. మరి అది స్పీకర్ గారు ఆమోదిస్తేనే జరుగుతుందా లేదా, మరి దాంట్లో ఏమైనా ఇంకా క్లాజులు ఏమైనా ఉన్నాయా చట్టంలో? ఊరకనే వచ్చి అటెండెన్స్ వేయించుకొని పోయి ప్రజల గురించి మాట్లాడుకోకుండా అటెండెన్స్ వేయించుకొని వెళ్తే మరి ఏమి అసెంబ్లీకి వచ్చినట్టు, ఏం మాట్లాడినట్టు, ఏం వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ వినిపించినట్టు అని చెప్పేసి చట్టంలో ఏమైనా క్లాజులు ఉన్నాయని డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు కూడా రీసెర్చ్ చేస్తున్నారంట. సెల్ఫ్ గోల్ వేసుకున్నారు కదండి. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అనేది ఒక మాట, ఇవ్వము అని వీళ్ళు క్లారిటీ చేశారు. అయినా ఏ వంక పెట్టుకొని రాగలుగుతారు అనేది నా ప్రధానమైన డౌట్. వంక ఏముందండి, ఇప్పుడు మీకు ప్రజల మీద చిత్తశుద్ధి, అంతఃకరణ శుద్ధి, నేను ప్రజల తరపున ఉండాలి, ప్రజల తరపున పోరాడాలి అని అనుకుంటే ఇవన్నీ మాటలు అవసరం లేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి, అంతఃకరణ శుద్ధి ఉంటే ఇన్ని మాటలు అనిపించుకోవాల్సిన అవసరం లేదు. కూటమి ప్రభుత్వం నుంచి ధైర్యంగా వీళ్ళు అసెంబ్లీకి పులివెందుల ప్రాంత ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీయకోకుండా మేము పులివెందులోళ్ళమని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడు. ఎవరు వద్దన్నారు? ఎవరన్నా చంద్రబాబు నాయుడు గారు వద్దన్నారా? నారా లోకేష్ గారు వద్దన్నారా? పవన్ కళ్యాణ్ గారు వద్దన్నారా? రండి,
సబ్జెక్ట్ పరంగా మాట్లాడండి. ఇప్పుడు బాబు గారు కూడా ఇంటర్నల్ సమావేశాల్లో ఏమనుకుంటున్నా అంటే ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి బాబు గారు ఆలోచన. అంటే విశ్వసనీయ సమాచారం ప్రకారం మనకు అందిన విషయం అది. కానీ బాబు గారు పెద్ద మనసు చేసుకునే ఆ పాత్ర ఇచ్చినా కూడా కోర్టులు బాబు గారిని తప్పుపడతాయి. మళ్ళీ బాబు గారి డిసిషన్ కూడా రివర్స్ అయ్యే ఛాన్స్ అంటుందండి. అంటే ఇక్కడ ఏదైనా ఫైనల్ గా బాబు గారి నిర్ణయం అయినా ఇంకోరైనా బాబు గారైనా చేసేది ఏంటండి, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా. దాన్ని మించి అయితే చేసేకేం లేదు కదా. మరి అదే చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఏమైతే ఉన్నాయో అవే పాటిస్తారు బాబు గారైనా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాటిస్తారో లేదో మనకు తెలియనటువంటి అంశము. మరి ఈ రోజు అయితే బాబు గారు అయితే ఫాలో అయ్యారు కదా. ఆయన కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 17 నుంచి 18 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఆయనకు తెలియకుండానే రాజ్యాంగ నిపుణులతో మాట్లాడకుండానే స్టేట్మెంట్ ఇచ్చేస్తాడా? లేదు కదా. ధన్యవాదాలండి. నమస్తే.